మూడో రోజు డ్యూటీ చేస్తున్నానండి. ఇప్పుడైతే సెట్ ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చి సెట్ అయిపోయిందండి. ఇంతవరకు నాగళ్ళు వెనక మళ్ళీ తిరుక్కుంటా మా అమ్మోళ్ళు. నేను రిక్వెస్ట్ చేసి అడిగేది ఒక్కటేనండి, దయచేసి నా ఛానల్ని ప్రతి ఒక్కరు చూసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైకు నాకు సపోర్ట్గా ఉంటుందండి. మూడో రోజు డ్యూటీ చేస్తున్నానండి. నాతో పాటు వచ్చిన డ్రైవర్లు డ్యూటీలు దిగి వెళ్ళిపోయారు. ఎక్స్ట్రా 2 రోజులు చేయమన్నారు. ట్యాంకర్కి డే టైమే తోలకం కదా, నైట్ టైం లేదు కదా. ఇంకో 2 రోజులు చేస్తే నాతో పాటు మా తమ్ముడు దిగాడు కదండి, నేను ఎక్కితే ఆడు వస్తాడంట. ఈ 2 రోజులు కూడా చేయమన్నారండి. రాత్రే స్నానం చేశాను, ఫ్రెష్ అయ్యాను. ఈరోజు రేపు కూడా చేస్తే ఎల్లుండి మా తమ్ముడు వస్తాడండి, వాడికి అప్పచెప్పి దిగుతాను డ్యూటీ. ఈరోజు డ్యూటీ మూడో రోజు, డబుల్ డ్యూటీ మా లెక్క. 48 గంటలు డ్యూటీ కదండి, 48 గంటలు పూర్తి అయిపోయింది. ఇవాళ మూడో రోజు, ఇంకొక 48 గంటలు చేయాలి. ఈరోజు తీసేస్తే రేపు చేయాలి, రేపు చేసి ఎల్లుండి దిగాలి. ఎల్లుండి మా తమ్ముడు ఎప్పుడు వస్తాడో ఏంటో. ఈ రోడ్డు కూడా అయిపోవచ్చిందండి. 1200 మీటర్లు బిట్టు ఈ కామేపాలెం వెళ్ళే రోడ్లో ఉంది. ఆ 1200 మీటర్లు బిట్టెత్తే అయిపోయినట్టే. ఈరోజు దగ్గరలోకి వెళ్ళిపోద్ది. రేపు 10-11 ఈ రోడ్డు కంప్లీట్ అయిపోద్దండి. ఇక స్టాక్ తడుపుడు ఏముండదో. పొద్దున ఈ 2 రోజులు వీడియో సరిగ్గా తీయలేదండి. స్టాకు తడపడం వల్ల ఈ పైపులు లీకేజీ చూశారు కదా ఫస్ట్ వీడియోలో. ఈ రెండో వీడియోలో ఇదిగోండి మోటారు భోగి పండగ ముందు వచ్చాను కదండి, ఆ పొలంలో మోటార్ అండి ఇది. విత్తనాలు వేసే స్టార్టర్ అండి ఇది. వేరుశనగ విత్తనాలు వేస్తుంది పొలంలో. మార్నింగ్ నుంచి చేశారు, ఆపారు. మరి విత్తనాలు లేక మరి వేయడం అయిపోయిందో మాకైతే తెలియదు. ట్రాక్టర్ అయితే ఇక్కడ ఆగి ఉంది. పొలం చూడండి, నీట్గా ఉంటాయి ఈ ఏరియాలో పొలం. నేల చాలా బాగుంటుందండి, మెత్తని నేల. కరెంట్ పోవడానికి ఇంకా గంట టైమే ఉంది. ఆల్రెడీ 11:08 అయిందండి సమయం ఇప్పుడు వచ్చి. ఇంతవరకు నాగళ్ళు వెనక మళ్ళీ తిరుక్కుంటా మా అమ్మోళ్ళు. నాగలకు ఒక మనిషి కాడుకుండి చేసేవాళ్ళు. దీంట్లో విత్తనాలు పోసేస్తారు అనుకుంటా. ఇదిగోండి వెనక మళ్ళీ బాక్స్ ఇచ్చాడు, దీంట్లో విత్తనాలు వేసేస్తే డైరెక్ట్ ఈ పైపుల్లో నుంచి ఇటు వచ్చేస్తాయి అనుకుంటుంది. మొత్తం 4, 8, 9, 10, 11 పైపులు. నేను సెట్టింగ్ వచ్చి ఇదిగోండి ఇక్కడ చక్రం లాగిచ్చాడు. ఈ ట్రాక్టర్ నడుస్తుంటే రాబర్కి సెట్టింగ్ ఇచ్చాడండి. ఇక్కడి నుంచి ఇది చైను ఆ పుల్లికి ఇచ్చాడు, ఆ సాఫ్ట్. సెట్టింగ్ మాత్రం భారీ లెవెల్లో ఉంది. ప్రివిల్లు, దీనికి మళ్ళీ టైర్లు కల్టియేటర్కి అటొక టైరు ఇటొక టైరు సపరేట్గా. ఇది ఒక నాగల్లాగా, ఇది కల్టియేటరే కానీ పర్మనెంట్గా దీన్ని ఇలా సెట్ చేశారు. మా ట్యాంకర్కి ఇదిగోండి బ్యాక్ సైడ్ ఈ రాడ్ ఉంది, ఈ పైపు ఉంది కదండి, ఈ పైపుకి బెజ్జాలు ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ వాల్ ఉంటుంది, బ్లూ కలర్లో కనపడుతుంది కదా, దాన్ని కిందకి తిప్పితే ఈ పైపులో నుంచి నీళ్లు ఈ పైపులోకి వచ్చి ఈ బెజ్జాల్లో నుంచి లైన్గా మనం హై గేర్లో వేసి కూర్చుంటే లైన్గా తడుచుకుంటూ వెళ్ళద్ది. రోడ్లు తడపడం అయితే ఈజీయేనండి, కాకపోతే స్టాకు తడపాలంటే ఈ పైపును మనం ఆపలేమండి. ఫుల్ ఫోర్స్గా వస్తుంది ఇంజిన్ వేస్తే. రోజు నీళ్ళకి ఆ బోర్ల చుట్టూ కాలువల చుట్టూ ఇంజిన్ అయ్యా ఆ ట్యాంకీ కారా చాలా ఇబ్బంది పడ్డామండి. ఇప్పుడైతే సెట్ ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చి సెట్ అయిపోయిందండి. హ్యాపీగా పీస్ఫుల్గా రిలాక్స్గా ఎన్ని ట్యాంకులు కావాలంటే అన్ని ట్యాంకులు పట్టుకోవచ్చండి. పంచాయతీ వాళ్ళని అడిగాం, పట్టుకోమన్నారు. డైరెక్ట్గా మోటార్ నుంచి అయితే వద్దన్నారండి. ఇదిగోండి ఇలా ట్యాంక్ నుంచి వచ్చే వాల్ ఉంది కదా, ఈ వాల్ నుంచి అయితే కనెక్షన్ కలుపుకొని పట్టుకోమన్నారు. బండ్లోకి వేసామండి.
ఇదిగోండి ట్యాంక్ లోడ్ అవుతుంది. ఇదిగోండి పైన మా బాబాయ్ పడుతున్నాడు. రోడ్డు అయితే ఇదిగోండి రోడ్డు ఇదే, ఈ పొంతలో నుంచి రావాలి. అక్కడికి ఎదరికి వెళ్తే అది సిమెంట్ రోడ్డే, పర్లేదు లారీ వచ్చేస్తుంది. టాటర్ వెళ్ళేద్దాం కానీ మనకి ఈ ట్యాంక్కి నీళ్ళు వదిలేయన కొద్ది దోవ చేసి ఇచ్చాడు. కత్తి తీసుకొచ్చి ఆ మండలో ఆ సైడ్ అవన్నీ నరికి మనకు దోవ చేశాడు, పట్టుకోమన్నాడు. ప్రజెంట్ అయితే నీళ్ళకి ఇబ్బంది లేదండి. నిన్న మొన్నటి వరకు 3 రోజుల మట్టి కూడా ఈ ఇంజిన్తో ఈ ట్యాంకీ కారిపోను, దాంట్లో ఆ పైపులో బకెట్లు నీళ్ళు పోయా బాబోయ్, నరకం చూసామండి బాబు, మామూలు నరకం కాదు. ఇప్పుడైతే సెట్ అండి, ప్రాణానికి హాయిగా ఉంది, ఆయనకి హాయిగా ఉంది, నాకు హాయిగా ఉంది. ఇప్పుడు మేము 8 ట్యాంకీలు 7 ట్యాంకీలు కొట్టామండి. ఇది 8వ ట్యాంకీ. ఇంకో ట్యాంకీ కొట్టే టైం ఉంది మాకు. 9 ట్యాంకీలు 10 ట్యాంకీలు కొట్టేయచ్చండి. ఇలా అయితే చక్కగా వెళ్ళాం వచ్చాం, అలుపు సులుపు లేదు. ఈరోజు ఆదివారం కదా, గుబ్బలమంగం గుడికి వెళ్ళి వచ్చే వ్యాన్లు కార్లు అసలు మామూలుగా ట్రాఫిక్ లేదండి. అసలు వాటర్ కొట్టనివ్వట్లేదు, లేకపోతే ఇంకా ఫాస్ట్ కొట్టచ్చు. ఈ గుడికి వెళ్ళి వచ్చేవాళ్ళు అడ్డం పడిపోతున్నారు. వీడియో తీయడం కూడా కుదరట్లేదండి రన్నింగ్లో. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫుల్ ట్రాఫిక్గా ఉంది రోడ్డు. ఆ పూజకుపాడి వెళ్ళకుండా ఇలా గోపాలపురం వెళ్ళి లంకాలపల్లి వరకు గోపాలపురం వరకు కొట్టి రిటర్న్ వచ్చేస్తామండి. లాస్ట్లో మళ్ళీ ఇటు రాసనగూడెం ఊళ్ళో కొట్టాలి. 6 టైర్లు అండి నా బండి. పొద్దునే ఒక 20 లీటర్లు డీజిల్ పోసానండి, సరిపోద్ది ఈ రోజుకి. రేపు మళ్ళా బొంకులోకి వెళ్ళి కొట్టించుకోవాలో ఏమో. ఎలా ఉందండి బండి బయట చూసారు, లోపల కూడా చూపిస్తానండి. బండి లోపల అయితే ఎలా ఉంటుందండి, నీట్గానే ఉంటుంది. ఆ బట్టలు వచ్చి మా ముసలోడి మా బాబాయ్, నా సీటు. స్టీరింగ్ ఇదిగోండి, స్టీరింగు, మీటర్ బోర్డు, ఇదేమో హార్న్ పుల్ల, డిమ్ము బ్రైట్ ఇలా కిందకే పైకంటే హెడ్ లైట్స్. ఇదిగోండి ఇదేమో హార్ను. ఇది వచ్చి ఇంతకుముందు లిఫ్ట్ గేర్ అండి, ఇది తీసేశారు. ఇది వైపర్ అండి, ఇది ఎత్తే వైపర్ ఆడద్ది. ఇది ఇంజన్ ఇంజన్ ఆఫ్ చేయడానికి ఈ తాళం తిప్పి ఇది కూడా సెలబ్ బటన్, ఇది నొక్కితే స్టార్ట్ అవుద్ది. ఇది రివర్స్ లైటు, ఈ ఫ్రంట్ లైట్లు, గేర్ రాటు. ఓవరాల్గా నా బండిలో క్యాప్ని అయితే ఇలా ఉంటుందండి. ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది స్విచ్ బోర్డు, ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇదేమో లైట్ స్విచ్లు అండి, ఇదేమో హ్యాండ్ బ్రేకు, వెనక్కి ఎదరికి డొలకుండా ఉంటుంది. ఇది నా డ్రైవింగ్ సీటు. క్యాబిన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫ్రంట్ వచ్చి సీల్ టైర్లు అండి, మొన్న ఆటోనగర్ నుంచి వచ్చేటప్పుడు వేశారు. డీజిల్ ట్యాంకీ, ఈ రీబాటన్ టైర్లు అండి, మొన్న వేసారు ఒక 5-6 రోజులు వదిలేసి. వాలు వదులుకునేది కింద ఉంటుందండి, అంతకుముందు చెప్పినట్లే ఉన్నాను. ఇది పంపు అండి, ఇదేమో నీళ్ళు లాక్కునే పైపు. పైన ఉన్నది పీకాం, పైన ఉన్నది ఈ ప్లేస్లో ఉన్నది ఇదిగోండి ఈ పైపు, ఈ పంపుకి పై పక్క ఉన్నది పీకామండి. ఇదేమో ఇంజిన్కి వాటర్ వెళ్ళద్ది, బండికి రేడియేటర్ ఎట్టగో ఈ వాటర్ వెళ్తే ఇంజిన్ కూల్ అవుతుంది అనమాట. దీనికి రేడియేటర్ ఉండదు, డైరెక్ట్ వాటర్ వెళ్ళి కూలింగ్ అవుతుందండి ఇంజిన్ పిస్టను.
ఈ సీల్ టైర్లు అండి, బండి షెడ్లో నుంచి వచ్చేటప్పుడు వేశారు. ఈ మడ్గర్ర కొద్దిగా కిందకి లెంత్ ఎక్కువైంది, బారు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కువైంది. ఈ బారు కట్ చేస్తే సరిపోద్దా షేప్ టైర్ వేయడానికి సెట్ అయ్యిద్ది. ఎయిర్ ట్యాంకులు అండి, అప్పుడులో ఈ మోడల్కి ఇలా వచ్చాయి ట్యాంకులు. బ్యాటరీ కేసు మొన్న ఆటోనగర్లో ఈ ట్యాంకర్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు చేపించుకొచ్చారు. ఇంత క్రితం ఇది బాడీ బండి. లెఫ్ట్ సైడ్ ఎయిర్ ఫిల్టర్ దీనికి ఇక్కడ ఉంటుందండి, లెఫ్ట్ సైడ్ టైర్ పక్కనే ఉంటుంది. లైట్లు గీట్లు అంతా నైట్ టైం బాగుంటుంది, నైట్ లైటింగ్. AP37TB 2588 మా కంపెనీ ట్యాంకర్ నెంబరు. మా కంపెనీ రోలర్ వస్తున్నాడండి, దగ్గరికి వచ్చినా చూపిస్తాను. నేను వీడియోలు చేస్తున్నానని హాయ్ ఫ్రెండ్స్ అని పెట్టాడండి నా ఫ్రెండ్. నన్ను విక్రిస్తూ ఉంటాడు రోజు రూమ్ దగ్గరికి వచ్చాక చూపిస్తాను. తన పేరు సురేష్. దగ్గరికి వస్తున్నాడు, అదిగో వీడియో తీస్తున్నాడని హాయ్ చెప్తున్నాడు. పడుతుంది కానీ వీడియోలో చేస్తారులే. చూడండి రోడ్డు మాత్రం ఎంత నీట్గా వచ్చిందో. రోడ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి. నా వీడియోని ఇంకా ఎక్కువ మంది చూడాలంటే చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేయండి.